నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో కురిసినటువంటి వర్షాలకు అనేక మంది పంటలు కోల్పోయారు, నివాసాలు కోల్పోయారు, ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. చాలామంది ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అటు ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. సరే, ఇదంతా పక్కన పెడితే ఇగో దుబ్బాక నియోజకవర్గం ఇది. చేగుంట నుండి బోనాల మధ్యలో ఉన్నటువంటి రోడ్డు ఇదంతా కూడా. ఇది గతంలోనే ఈ కూల్పోవడానికి సిద్ధమైనటువంటి రోడ్డు. దీనిపైన గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రఘునందన్ రావు కూడా అధికారులతో మాట్లాడినా అని చెప్పిండు. ఎంతో కొంతవరకు అయితే పనులు జరిగినాయి. సరే, అవి ఎంతవరకు జరిగినాయి అని చెప్పేసి అంటే ఇగో మళ్ళీ వర్షానికి కూలిపోయేంత వరకు జరిగినాయి. ఇగో ఇక్కడ అడిగేస్తే కూలిపోయేంత వరకు ఇదంతా కూడా మట్టి కింద కొట్టుకుపోతూ ఉంది. సొరంగం ఏర్పడుతూ ఉంది. నీరు ఇంకా ఫ్లో తగ్గలేదు. ఈ సొరంగం ఏర్పడ్డా కొద్దికి ఏమైనా బలమైన వెహికల్స్ ఇటు నుండి వెళ్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. గతంలోనే ఈ ప్రాంతంలో ప్రయాణించినటువంటి ఒక వ్యక్తి మరణించడం జరిగింది. ఒక వ్యక్తి ప్రాణం పోయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి పనుల మీద ఇంత సోయి లేకుండా అధికారులు నిర్లక్ష్యంగా ఏదో మట్టి పోసి ఇక్కడ ఉన్నటువంటి గుంతలను పూడ్చే ప్రయత్నం చేశారు. మరి దీనివల్ల పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి సమస్య పరిష్కారం అయిందంటే కాలేదు. గతంలో రఘునందన్ రావు అధికారులకు ఫోన్ చేసి బెదిరించో అదిరించో సరే ఏదో ఒక రకంగా ఇక్కడ ఇబ్బంది అవుతుంది, దీని పైన చర్యలు తీసుకోండి, ఇది బాగు చేయండి అని చెప్పినందుకు కొంత మట్టి తీసుకొచ్చి ఇక్కడ పోయడం జరిగింది. సరే, ఇప్పుడు ఎమ్మెల్యేగా కొత్త ప్రభాకర్ రెడ్డి ఉండు. ఇది ఆయన దృష్టికి పోయిందా లేదా అని చెప్పేసి అనుకోవడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఈ రహదారి ఏదైతే ఉందో ఇదంతా కూడా హైదరాబాద్ నుండి దుబ్బాకకి వెళ్ళడానికి ప్రధానమైన తవ్వ. ఈ తవ్వ గుంటనే వెళ్ళాలి అందరూ. ఇక సిద్దిపేట అటు రాంపేట రోడ్ మీదకి వెళ్ళి చాలామంది రారు. ఎందుకంటే ఈ తవ్వ నుండి వెళ్తే దాదాపు 100 కిలోమీటర్ హైదరాబాద్కి ప్రయాణం ఉంటుంది. సో ఇదే తవ్వ గుండా వెళ్ళాలి. ఆయన దృష్టిలో కూడా ఉండి ఉంటుంది. మరి ఏం చేస్తుండ అయ్యా అని చెప్పేసి అంటే హరీష్ రావు వెనుక పిఆర్ స్టంట్స్ చేసుకుంటా వేరే ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాడు. సరే, వేరే ప్రాంతాలు తిరగడంలో తప్పు లేదు. కానీ మనల్ని నమ్మి మనల్ని గెలిపించినటువంటి ప్రాంతానికి మనం ఏం చేస్తున్నాం అనేది కూడా సోయిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సరే, ఆయన దృష్టిలో లేదు అనుకుందాం. ఒకవేళ ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అనేక మంది ఉండుంటారుగా, ఎవరో ఒకరు చెప్పుంటారుగా. మరి ఈ రోడ్డు పైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటాడు? అధికారులకు చెప్పి అట్లీస్ట్ ఈ రోడ్డును బాగు చేయాలిగా. ఇది సొరంగం ఏర్పడి ఇంత మొత్తం రోడ్డు క్లోజ్ అయితే దాదాపు ఈ ప్రాంతం మధ్యలో రోడ్డు ఆగిపోతే అనేక ట్రాన్స్పోర్ట్ కావచ్చు, అనేక గ్రామాలను కలుపుకుంటున్నటువంటి ఈ రహదారి ఆగిపోతే అనేక మంది నివాసాలకు వెళ్ళడానికి పూర్తి స్థాయిలో రాంపేట నుండి హైవే నుండి తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంది, లేదా అటు సిద్దిపేట నుండి తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇదంతా జరిగేంత వరకు చూస్తూ ఇక పెద్ద ప్రమాదం ఏదైనా మళ్ళీ చనిపోతే తప్ప దీని మీద చర్యలు తీసుకోరేమో. ఒకసారి ఆలోచించాలి ప్రజలారా, మనం ఎట్లాంటి వాళ్ళని ఎన్నుకుంటున్నాం, మన ప్రాంతానికి ఎంత పూర్తి వాళ్ళు బాగు చేస్తుండ్రు అని చెప్పేసి ఆలోచించాలి. ఈ పంట గతంలో కూడా ఈ పంట నష్టపోయింది. ఈ రోడ్డు గతంలోనే పోయినటువంటి రోడ్ ఇది. గతంలో కూడా పంట నష్టం జరిగింది. మరి గతంలో పంట నష్టం జరిగినప్పుడు ఎవరన్నా పట్టించుకున్నా అని చెప్పేసి అంటే గతంలో పట్టించుకున్నటువంటి దాఖలు లేదు. ఒకసారి ఆ రైతుతో ఇందాకే మాట్లాడినాం. ఆయన సరే రైతులకు సాయంత్రం కాగానే బర్ల పాలు విండాలి, అనేక పనులు ఉంటాయి కాబట్టి డైరెక్ట్ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేసినాం. ఆయన వీడియో కూడా ఇక్కడ యాడ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఈ గ్యాప్లో ఆయన మాట్లాడిన మాటలు కూడా వినండి. ఏం పేరే? భిక్షపతి. ఏంది ఇది ఈసారి కూలిపోయిందా? ఇట్లా పోయినసారి కూడా అయిందా? పోయినసారి కూడా ఇట్లే కూలిపోయింది సార్. ఎవరు పట్టించుకోలే, మట్టి పోసి ఉక్కురు అంతే. ఏం చేయలేరు, ఉన్న కాడికి అట్లే ఉంది. సగం రోడ్డుకి ఎక్కువ కూలిపోయింది. ఇక్కడ ఇబ్బంది కూడా అవుతూ ఉంటుంది. ఆ ఇబ్బంది అయి వాళ్ళు పడి చచ్చిపోయారు పోయేసరి. అట్లా కూడా ఏం పట్టించుకోలే. రఘునందన్ రావు అప్పుడు ఎమ్మెల్యే ఉండే కదా, అవును, ఆయన ఫోన్ చేసి ఎక్కడికి వెళ్ళి మట్టి తెప్పించి పోయేసి ఊకుండే. ఎవరు పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు. ఇది మొన్నటి వానకి ఇట్లా అయిందా? మొన్నటి వర్షానికి ఇట్లా అయిపోయింది. మళ్ళీ సేమ్ అదే పొజిషన్లో అదే మట్టి వెళ్ళిపోయింది. మళ్ళీ ఈ పంట అంతా నష్టమే కదా? నష్టం అయిపోయింది మొత్తం. అక్కడ దాకా 2 ఎకరాల దాకా పోయినట్టు. 2 ఎకరాల దాకా పోయినట్టే. ఎవరైనా అధికారులు వస్తురా మరి? ఎవరు రాలే ఇప్పటికైతే. ఎవరు రాలే, ఏం పట్టించుకుంటలేరు. ఎమ్మెల్యే ఇదే తోవలో పోతాడు కదా దుబ్బాకు పోయేటప్పుడు. ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు ఎమ్మెల్యే రాలే, ఎవరు కూడా రాలేదు సార్. ఎంపీ రాలే, ఎమ్మెల్యే రాలే, ఎవరు కూడా రాలే ఇప్పటివరకు ఎవరు రాలే. అంటే దీనివల్ల తిప్పలు ఏమైనా ఉంటుందా? ఉండదా సార్. మొత్తం రవాణా రోడ్ పెద్ద రోడ్ ఇది. తిప్ప ఇప్పుడు సింగిల్ అయిపోయింది. ఇది ఇంత కూడుతూనే ఉంటుంది. కూడుతా సార్ ఉంటుంది. అక్కడ బ్రిడ్జ్ చేయాలి సార్, 2 బ్రిడ్జిలు వేయాలి. అక్కడ బ్రిడ్జ్ చేయగానే అప్పుడు బ్రిడ్జ్ ఉండే స్టార్టింగ్ లా. ఆ బ్రిడ్జ్ తీసేసి అలా ఉత్తాయి ఏంటి కాలువలు ఇటువంటి పూలులు వేసారు. అలా నీళ్ళు పడతలేవు. బ్రిడ్జ్ చేస్తేనే ఏమన్నా అది, లేకపోతే 10 సార్లు ఇట్లా సార్. లేకపోతే ఈసారి వాళ్ళకైనా ప్రమాదం ఏమైనా జరిగిందా? ఇప్పటివరకు అయితే ఏం కాలేదు సార్. ఇక చెప్పలేము మీ భగవంతుడు. ఇప్పటివరకు అయితే ఎవరికి ఏం ప్రమాదం. తెలంగాణ ఉంటారు సార్ వాళ్ళు. ఇబ్రాహింపూర్ మన వాళ్ళు ఉంటారు కదా, మస్కులు నిల్డోళ్ళు అన్నట్టు ఉంటారు.
సపాయిలు అంటారు, వాళ్ళు ఉంటారు సార్. వాళ్ళు తప్ప వేరే అధికారులు అయితే వాళ్ళు వస్తలే. ఎవరు వస్తారు, వాళ్ళే ఉంటారు సపాయిలు. ఎవరు వస్తారు, ఒక సెక్రటరీ ఉంటుండ్రు, సెక్రటరీ సపాయి ఎవరు వస్తలేరు, ఎవరు పట్టించుకుంటారు. ఇప్పుడు ఈ పంట నష్టపోయిన వాళ్ళకు ఏమన్నా వ్యవసాయ అధికారులు వాళ్ళని నచ్చరా సార్? ఎవరు రాలేదు సార్ ఇప్పటి వరకు, మాదే సార్ ఇది. అధికారులు వాళ్ళు రాలే, ఎవ్వరు రాలేదు, ఎవ్వరు రాలేదు సార్, ఏం చెప్పలేదు, ఏం రాలేదు, పట్టించుకుంటలేరు. పోయినసారి అట్లా అయింది 2 నెలల కింద, మళ్ళీ ఇప్పుడు ఇట్లా అయింది. ఓకే సరేనే. సరే సార్. ఈ మాటలన్నీ కూడా విన్నాక అర్థం కావాలి, వ్యవసాయ అధికారులు ఏ రకంగా ఉన్నారు, నాయకులు ఏ రకంగా ఉన్నారు, రైతులకు ఏ రకంగా భరోసాని ఇస్తున్నారు. ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేసి వాటిని షార్ట్ల రూపంలో పెట్టి ఫేమస్, నేను అంతా ప్రజల క్షేమం కోసం తిరుగుతున్నా అని చెప్పేసి చెప్పుకునే నాయకులు ఒకసారి ఆలోచించాలి. ఈ ప్రాంతానికి ఎంపీగా రఘునందన్ రావు ఉన్నారు, ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి ఆలోచించండి, దీనికి శాశ్వత పరిష్కారం చూపించండి. సరే మీరు ఏదో తప్పు అని చెప్పేసి అనట్లేదు, దీనికి శాశ్వత పరిష్కారం చూపిస్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఒకసారి అంతా చూడొచ్చు, ఎంత దాదాపుగా ఒక 300 మీటర్ల మేర రోడ్డు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఇది చిన్న ప్రమాదం అయితే కాదు. ఒకసారి ఎమ్మెల్యే గారు కూడా ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే వాళ్ళ దృష్టిలో సరే పూర్తిగా అన్నీ తెలిసి ఉండాలని చెప్పేసి కూడా ఏం లేదు. ఒకసారి చెప్పే ప్రయత్నం చేద్దాం మనం కూడా. చెప్పిన తర్వాత వాళ్ళ స్పందన ఎట్లుంటుంది, మరి ఏం చేద్దామని చెప్పేసి అనుకుంటా ఉన్నారు, దీనిపైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటారో ఒకసారి వాళ్ళకి వినిపించే ప్రయత్నం చేద్దాం. ఎమ్మెల్యే గారికి మరి వాళ్ళ దృష్టిలో ఉందా లేదా, మనం చెప్పాల్సిన బాధ్యత అయితే ఉంది. చెప్పినా కూడా చేయకపోతే ఇక వాళ్ళని ఎన్నుకున్నటువంటి ప్రజలు మరోసారి ఎన్నికల్లో బుద్ధి చెప్తారు ఖచ్చితంగా. ఎవరి ఫోన్లన్నా లేవడితే కదా ఎప్పుడన్నా, ఇక వీళ్ళు ఫోన్లు రావట్టరు. ఏమన్నా అంటే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్నాం. మళ్ళీ ఒకసారి ఫోన్ చేద్దాం, ఏం చెప్తారు ఏం చెప్పరు, ఫోన్లు ఆన్సర్ చేయరు. ఇయో జర్నలిస్టులమైనటువంటి మా ఫోన్లే లేవటరు, ఇంకా సాధారణ ప్రజల ఫోన్లు అసలుకే లేవటరు. ఆయనకు అప్పుడప్పుడు పార్టీ వాళ్ళ పేర్లు కూడా గుర్తున్నాయని చెప్పేసి అంటారు. అది ఎంతవరకు వాస్తవం అనేది అలా అంతర్గతంగా అనేక సార్లు బయట కూడా చర్చలు చేసుకురు. ఇక ఆయన సొంత విషయం అది. ఒకసారి అటు కూడా చూడొచ్చు, రోడ్డు కూడా సగానికి ఎక్కువ కుంగిపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ రఘునందన్ రావు కావచ్చు, అలాగే కొత్త ప్రభాకర్ రెడ్డి కావచ్చు, మీరిద్దరు కూడా ప్రజలు ఎన్నుకోబడ్డ నాయకులు కాబట్టి దీనిపైన దృష్టి పెట్టాలి ఖచ్చితంగా. ఏదేమైనప్పటికీ దీనికి పరిష్కారం చూపించాల్సిన బాధ్యత మీ ఇద్దరిపైన 100కు 100% ఉంటుంది. సరే మీరు ఈ ప్రమాద కాలంలో ప్రజల్లో ఉన్నారు, సంతోషం. ఆ ప్రజల్లో ఉన్నటువంటి మీరు మన ప్రాంతానికి కూడా ఎంతో కొంత చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఈ వీడియోను దయచేసి కొత్త ప్రభాకర్ రెడ్డి కావచ్చు, అలాగే రఘునందన్ రావు గారు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ వాళ్ళు వీటిని పట్టించుకోకపోయినా అనుకో, మళ్ళీ వచ్చే ఎన్నికలలో వాళ్ళని మీరు పట్టించుకోకపోతే అయిపోతుంది. గతంలో సరే రఘునందన్ రావు చేయలేదని చెప్పనీకి లేదు, ఆయన ఎంతో కొంత చేసింది కాబట్టి ఈ రోడ్ ఇప్పటి వరకు నడిచింది. ఇక పూర్తి స్థాయిలో మీ పేరు నిలిచిపోవాలంటే దాన్ని మొత్తం పూర్తి చేస్తే ఇంకా బాగుంటుందని రగన్న కావచ్చు, ప్రభాకర్ అన్న కావచ్చు ఈ సందర్భంగా మేము విన్నవించుకుంటా ఉన్నాం. మీకు మళ్ళీ ఫోన్ చేసే ప్రయత్నం చేస్తాం. సరే మీరు కాల్ బ్యాక్ చేస్తారో చేయరో మాకు తెలియదు, మళ్ళీ మేమే చేసే ప్రయత్నం చేస్తాం. దీన్ని మీ దృష్టికి తీసుకొస్తాం. దయచేసి దీన్ని ఒకసారి పట్టించుకోండి, దీనికి పరిష్కారం చూపించండి అని చెప్పేసి ఈ తెలంగాణ పక్కన పెడితే ఇంకా ఈ దుబ్బాక బిడ్డగా చెప్తా ఉన్నా. ఇక తెలంగాణ విషయానికి చెప్తే తెలంగాణ అందరికీ చెప్తాం, ఇక దుబ్బాక విషయానికి వస్తే ఈ దుబ్బాక ఓటర్గా నేను చెప్తా ఉన్నా. దయచేసి దీన్ని పట్టించుకోండి. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, రఘునందన్ రావు గారు కావచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.